20వ అధ్యాయం ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రేయర్ ఉంటుంది, అద్భుతమైన ప్రార్థన. చూద్దాం 20వ అధ్యాయం. ఇది అయిన తర్వాత, అనగా ఆత్మీయంగా రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత, చూడండి, ఇది అయిన తర్వాత మోయాబీయులను, నెంబర్ 1 ఎవరు? మోయాబీయులు, నెంబర్ 2 అమ్మోనీయులు, నెంబర్ 3 ఎమ్మోనీయులు కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఎన్ని గుంపులు? 3 గుంపులు వచ్చాయి. అంటే 3 జాతుల ప్రజలు వచ్చారు. ఎవరి మీదకి? యెహోషాపాతు మీదకి. కొంతమంది అంటారు, అన్నా నేను దేవుడిని నమ్ముకున్నాను కదన్నా, ఇరుగు పొరుగు వారు ఎందుకు వస్తున్నారు నా మీదకి? అందరూ నా మీదకి వస్తున్నారన్నా, అందరూ నన్నే అంటున్నారన్నా. అందరూ నిన్నే అంటారు, ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. అందరూ నిన్నే అంటారు, ఎందుకు? నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కాబట్టి, బలంగా ఉన్నావు కాబట్టి. బలంగా ఉన్నప్పుడే సాతానుగాడు మీద దాడి చేస్తాడు. ఇంకేమైనా అర్థమవుతుందా? సో కాబట్టి మర్చిపోకండి. ఆ టైంలో ఏం జరిగింది చూద్దాం. 2వ వచనం, త్వరగా వెళ్ళిపోదాం. 2వ వచనం, అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఆసోను తామరు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి తలపైకి. యెహోషాపాతు భయపడడం లేదా? భయపడ్డాడు. ఒకడు వచ్చాడు, అంతలో కొంతమంది వచ్చారు. ఎవరి దగ్గరికి? యెహోషాపాతు దగ్గర. యెహోషాపాతు గారు, రాజుగారు మీకు వస్తుంది తెలుసా? సముద్రము అవతల నుండి కొంతమంది, సిరియన ప్రాంతం నుంచి కొంతమంది మన మీదకి యుద్ధానికి వస్తున్నారండి అని అన్నారు. ఎవరి మీదకి? యెహోషాపాతు. అప్పుడు యెహోషాపాతు భయపడి, అద్భుతమైన మాట అండి, నాకు ఇష్టమైంది. ఇక్కడ యెహోషాపాతు కొన్ని పనులు చేయొచ్చు. ఏంటి ఆ పనులు అంటే, ఇప్పుడు యెహోషాపాతు భయపడిన యెహోషాపాతు తన కూతురుని తెచ్చుకున్నాడే, యెజబెల్ ఉందే, అక్కడికి వెళ్ళి సహాయం అడగకూడదా? మీకు ఏమైనా భాష, నా భాష ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు యెహోషాపాతు భయం వేసింది, యుద్ధానికి వస్తున్నారు శత్రువులు. భయం వేసినప్పుడు కబురు పెట్టచ్చు. ఎవరికి? ఉత్తర రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇశ్రాయేల్ ప్రజలారా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల నుంచి తన కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరికి? తన కొడుక్కి. కోడలు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి కోడలు తెచ్చుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడగచ్చు. అప్పటికి అహాబు ఒకవేళ చనిపోయినా కూడా అహాబు కొడుకున్నాడు కదా, అహాబు కొడుకును, అయ్యా రా మా ఇంటికి యుద్ధానికి రా, అడగచ్చా లేదా? సహాయం అడగచ్చా? కానీ అడిగాడా? ఎవరి దగ్గర? ఐగుప్తు దగ్గర కానీ, సిరియన్ దగ్గర కానీ, ఇంకో ఫిలిస్తీన్ల దగ్గరికి, మోయాబు దగ్గర, ఎక్కడికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినే కానీ సహాయం అడగల. ఎవరు తెలుసా? యెహోషాపాతు. ఎందుకు తెలుసా? గతంలో బుద్ధి వచ్చింది, చచ్చి లేచి వచ్చినాడు. ఎవరు? యెహోషాపాతు. ఆ టైంలో యెహోషాపాతు శత్రువులందు మీదకి వస్తే యెహోషాపాతు భయపడి, భక్తులే భయపడరా? భయం వేస్తుందా రాదా? శ్రమలు, కష్టాలు, బాధలు ఒక్కసారిగా మీదకి వస్తే భయం వేస్తుందా రాదా? వస్తుంది. భయపడి. చూద్దాం ఏం చేశాడు. అద్భుతం. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు, అద్భుతం, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలవబడి. రైట్, తలపైకెత్తండి. ఆ తర్వాత ప్రార్థన ఒక్కొక్క వచ్చిన ధ్యానం చేద్దాం, అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం జరిగిందంటే యెహోషాపాతు భయపడి ఏం చేశాడంటే తన మనసు నిలుపుకున్నాడు. అది పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కోపంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు బుర్ర పనిచేయదు. ఒప్పురా? కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఏం పనిచేయదు? బుర్ర పనిచేయదు. మిగతా అన్ని పనిచేస్తాయి, చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి, బుర్ర ఒకటి పనిచేయదు. ఒప్పురా? అంటే నేను ఎందుకు విషయం చెప్పానంటే, యెహోషాపాతు భయపడినప్పుడు మనస్సు నిలుపుకొని, దట్స్ అ ఫ్యాక్ట్. భయం వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, అయిపోయిందేమో నా బతుకు, ఇంకా నాకు వివాహం కాదేమో, అయిపోయింది నా జీవితం అని భయంలో, ఆందోళనలో ఎవరో చెప్పిన మాటల మీద కాదు మిత్రమా, మనసు నిలుపుకొని దేశమంతటా ఉపవాస దినములు చాటించి పాదాలు పట్టుకున్నాడు. ఏం భక్తుడు అంటే, మీకేమైనా అర్థందా? ఇలా ధ్యానం చేయండి, వాక్యం బాగుంటుంది. భక్తుడు యెహోషాపాతు భయం వేసినప్పుడు ఎందుకు రాశాడంటే, దేవుడు మనసు నిలుపుకోవాలి. ఆ టైంలోనే భయం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చి కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తాయి, ఒక్క బుర్ర తప్ప. కరెక్టే కదా? కరెక్టే, నిజమే. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి? ఆ టైంలో యెహోషాపాతు మనసు నిలుపుకొని మోకాళ్ళ మీద పడి దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మందిరంలో కొత్త సమాజ మందిరం ఉందన్నమాట, అక్కడ నిలబడి, అక్కడ కొత్త శాల దగ్గర నిలబడి యెహోషాపాతు, జనులందరూ ఉన్నారు. ఇప్పుడు మీ బుర్రలో ఊహించుకోండి, జనులందరూ చుట్టూ ఉన్నారు, సమాజం ఎదుట, ఆ శాల ఎదుట నిలవబడి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? యెహోషాపాతు. ఏమని ప్రార్థన చేశాడు? ఇది చాలా 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 ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను.
చాలా బాగుంటుంది ప్రార్థన అని. అర్థమైందా? ఎంత చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రార్థన చేస్తాడో అద్భుతం. చూడండి ఏమని ప్రార్థించాడు చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, రైట్? చూద్దాం. సో మనం కూడా భయాలు ఆందోళనలు వస్తే ఏం నిలుపుకోవాలా? 5వ వచనం నుంచి యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడ్డా. ఎవరు? యెహోషాపాతు. 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా. ఎవరి దేవుడు? ఎలా ప్రార్థన చేసింటాడు? మా పితరుల దేవా యెహోవా ఉండవా అనింటాడా? మా పితరుల దేవా యెహోవా అడిగింటాడా? ప్రార్థన అంటే వినయంగా భయంలో ఉన్నప్పుడు ఎలా వస్తుంది? నేను అనుకుంటాను యెహోషాపాతు గుండె నిండా భయం ఉంది. ఒక రాజు అండి, భయంతో ఉన్నాడు. భయంతో కళ్ళల్లో చెమ్మగిల్లింటాయి. నేను ఎందుకు వాక్యాన్ని వివరిస్తున్నానంటే అక్కడ లేని చెప్పాక నాన్న, అక్కడి పరిశుద్ధాత్మ ఏలుబడిలో వాక్యాన్ని ధ్యానం చేయండి. నేనేమంటున్నానంటే అక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేయండి. 3 తెగల వాళ్ళు చుట్టూ తన మీదకి వస్తుంటే ఎలా ఉంటాడండి ఒక రాజు? లేని పని వాళ్ళందరూ శత్రువులు, చుట్టూ ఉన్న వాళ్ళని బంధువులందరూ నీ మీదకి వస్తుంటే, బిడ్డల జీవితం భవిష్యత్తు అయిపోతుంటే భయంతో ఉంటే రాత్రి ఎలా ఉంటుంది? కన్నీరు రాదా? ఏ తల్లి తండ్రికైనా కన్నీరు రాదా? వస్తుంది రాదా? నిద్ర రాదో? కన్నీరు, భయము, ఏమవుతుందో భయము, వణుకుతుంది శరీరం, అవునా కదా? ఆ టైంలో యెహోషాపాతు నేను అనుకుంటాను కళ్ళు చెమ్మగిలింటాయి, గుండె పగిలింటుంది. ఏమంటాడు? అయ్యా నా పితరుల దేవా యెహోవా. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. ఏమంటాడు అంటే యెహోవా, గుర్తుపెట్టు. వచ్చిన వివరించమంటారా వెళ్ళిపోమంటారా? వివరిస్తా చూడండి. యెహోవా అయ్యా మా పితరుల దేవా. అన్యజనులు అంటే పక్క వాళ్ళ రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ రాజ్యాలు కూడా మార్చగలిగిన వాడు, రాజ్యాన్ని పరిపాలించగలిగిన వాడు ఎవరయ్యా? నువ్వే కదయ్యా. నేను ఎందుకు మాడుతున్నా అంటే మన జీవితంలో శత్రువు, మన మామ, మన అల్లుడు, కొంతమంది అంటారు అయ్యా నా అల్లుడికి బిడ్డనిచ్చానయ్యా మంచోడని, కానీ నా అల్లుడు ఇప్పుడు తిరుగుతున్నాడయ్యా. నా భర్త పరాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా, నా భార్య పరాయి అక్రమ సంబంధం పెట్టుకునిందయ్యా, నా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, వాళ్ళని ఎలా అయ్యా మార్చేది? అయితే గుర్తుపెట్టుకో, యెహోషాపాతు వలె నీ బిడ్డకు, నీ అల్లుడికి, నీ భార్యకు, నీ కొడుకుకు అందరి హృదయాలు కూడా తిప్పగలిగిన వాడు ఆయన. నీకేమైనా అర్థమవుతుందా? యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా ఎదురుగా ఉన్న 3 తెగల ప్రజలు, నా చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా పరిపాలించగలిగిన వాడు నువ్వేనయ్యా. అయ్యా నా భర్త మెడలు వంచగలిగిన వాడు, నా బిడ్డల మెడలు వంచగలిగిన వాడు, నా భర్తను నా బిడ్డలను మారు మనసు తేగలిగిన నువ్వేనయ్యా. మీకేమైనా అర్థమవుతుందా? ఇలా ప్రార్థన చేయాలి మనం. నువ్వు అనుకుంటే ఎవరినైనా మార్చగలవు. అందరూ నీ చేతుల్లో ఉన్నారయ్యా. ఏం ప్రార్థన అంటే నీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? ఆ ప్రార్థనలు అంటున్నాడయ్యా అన్ని జనులందరూ నీ వాళ్ళే కదయ్యా. నేను అనుకుంటాను గన్గన్గా స్వరంతో, అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఏడుపు వచ్చి రాని స్వరం ఉంటుంది చూసారా, స్వరం రాదు. నేను అనుకుంటానా యెహోషాపాతు అయ్యా అందరినీ నువ్వే కదయ్యా పరిపాలించేది. అయ్యా నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరయ్యా? చూడయ్యా మా పితరుల దేవా యెహోవా. చూద్దాం తర్వాత 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి, కనిపిస్తుందా? ఇప్పుడు గతానికి వెళ్తున్నాడు చూడండి. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నువ్వే. తలపైకెత్తాడు. ఏమంటాడంటే వివరిస్తా ఒక వచనం. అయ్యా ఒకప్పుడు మా పితరులైన అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాముకు దేశాన్ని ఇచ్చింది ఎవరయ్యా? నువ్వే కదయ్యా. అప్పుడు మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే అయ్యా ఒకప్పుడు నేనైతే ఏమైనా ప్రార్థన చేశానంటే అయ్యా కొన్ని 10 సంవత్సరాల కిందట నా తండ్రిని రక్షించుకుంది నువ్వే కదయ్యా, ఈ పరిచర్యనిచ్చింది నువ్వే కదయ్యా. అయ్యా